ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. ఇక నేడు కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో 3 రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. 10 రోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవితను అడుగుతూ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలి రోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏ విధమైన సంభాషణ జరిగింది అన్న విషయాలపై విచారణ జరిగింది. ఇక వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడుగుతున్నారు. ఇక వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కవిత మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లుగా సమాచారం. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు నేడు విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లుగా అధికారుల నుంచి తెలుస్తోంది. ఇక ఇదే సందర్భంలో కవిత అరెస్ట్ అక్రమంగా అంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశం ఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా, ఈ 2 కాక బెయిల్ మంజూరు చేస్తుందా అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు, పిఎస్ షరత్లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుందని ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తామంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరుచున్న నేపథ్యంలో న్యాయవాది మోహిత్ రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లుగా సమాచారం. ఇక ఈ చర్చల్లో ఆమె పిఎస్ శరత్ కూడా పాల్గొన్నారు.